హాయ్ అండి అందరికీ, నేను వినోద్, అరకు గిరిజన అబ్బాయి. ఇవాళ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా పీతలతో ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. అది ఫ్రైడ్ రైస్ అవుతుందో లేకపోతే ఇంకేమవుతుందో తెలీదు. సో వీడియో ఎండి దాకా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకో విషయం, ఇప్పటిదాకా 75 మంది ఉన్న ఈ కుటుంబం ఇంకొంచెం పెద్ద కుటుంబం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో తర్వాత ఈ పొలం గట్లలో పీతలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం పట్టుకొని వాటితోనే వంటన చేసుకుపోతున్నాం. ఫస్ట్ మా సంజుగాడు పట్టాడు పీత. నువ్వు పట్టుకున్నావు అంటే ఇంకా ఘోరంగా మనకు దొరుకుతాయిరా సంజు. గెమ్ములు తీసేసి పెట్టు, కరుస్తుంది. ఇది పెద్దదేనా? కాళ్ళు కూడా ఇరిపోయి. పట్టుకున్న పీతలు ఒక కవర్లో అయితే పెట్టుకుంటున్నాం. మేము కవర్ తెచ్చుకొని పీత బొక్కలు కానీ పీతలు లేవు తొడికిన దగ్గర. ఏదేమైనా మా సంజుగాడేరా పట్టుకోవడమైనా ఏదేమైనా మా సంజుగాడి తర్వాత ఎవడైనా. సంజు దొరికిందా? ఏది చిన్నదా పెద్దదా? ఏది ఇటు చూపించు. వావ్, చాలా పెద్దోడు దొరికాడు. ఏం పీత దొరికిందిరా? పాలు పీతలు దొరికితే పాలు అయితే కనిపిస్తుంది కొంచెం. సో అలా ఉన్నదాన్ని పాల పీత అంటారు. పట్ట నా చెయ్యి చూడరా, ఇగురు నా చెయ్యి దగ్గర. గురు పట్టాను గురు. ఏది పెద్దదే? అమ్మో, చాలా పెద్దది పట్టాడరా. ఏదిరా సమ్ము ఇటు తీసురా. దొరికిందా? ఏది సంజు? మా సంజు గడు సూపర్. ఏదేమైనా చూడండి ఎలా పడుతున్నారు. సంజు చూపించు. ఏది మోటనియా? అమ్మో, గొప్ప పెద్ద పీత పట్టే మోటనియా అనే వాటర్ ఫాల్ కారుతుందనే ముక్కు నుంచి. అంతే, పెట్టే కవర్లో పెట్టే. ఇంకా సంజు నువ్వు పట్టుకున్నావా? చాలా బాగా దొరుకుతున్నాయి ఈ ప్లేస్లో. గురువా ఎన్ని పట్టావు గురువా నువ్వు ఈ ప్లేస్లో? నేను ఒకటే పట్టాను గురు, అది లడ్డు గడికి ఇచ్చాను. ఆడిట వదిలేసాడు. ఇంకా పెద్ద దొరకట్లేదే, చిన్నవి దొరుకుతున్నాయి. పెద్ద పడదామని ట్రై చేస్తుంటే ఒకటి దొరకట్లేదు. ఆడు పడుతున్నా చూసావా? క్లాస్మేట్ లో ఫర్గా పట్టుకుంటున్నాడు రాడు. ఏ సమ్ము ఎంత పట్టుకున్నావు? పర్లేదురా, కాస్త పెద్దదే పట్టుకున్నావు. ఆవు దొరకడం ఇంకా అదృష్టం రా. ఒక్క దగ్గర రెండు పట్టుకున్నావా? అవునా? ఎవరు ఇచ్చారు? ప్రశాంత. ఏది గురు పట్టుకున్నావా? గురు ఇదిగో ఘోరంగా. ఇది బ్లడ్ వస్తుంది. తీసి ఇగో వస్తుంది. ఇంతర్రగా ఉన్నాయి గురు ఇవి. వాటర్ ఏం బియ్యం? ఇది ఇంట్లో బియ్యమేనా? అప్పుడు బియ్యం గురు. అమ్మ గురువా, నువ్వు ఇంత తగ్గి పెట్టే గురు. ఎంటికలు కాలిపోయి చూడు. సారీ గురు, అది బాగా ఎండిపోయి ఉన్నాయి కదా అవి కర్రలు. అవునులే, ఒక 2 ఉల్లిపాయలు ఉంచుదాం కదా రౌండ్గా కొయ్యది. ఉన్నాయిలే, సరిపోతాయి. ఇప్పుడు ఎందుకు నిమ్మకాయలు? తర్వాత కొద్దాం, పైన వేసుకొని తిందాం నిమ్మకాయలు. ఒరే మీరు ఆ కాళ్ళు అంటే తీయలేదే, బాధరా, కరిసెత్తారా. ఇది అంతా అవడానికి చాలా టైం అయ్యేటట్టు ఉంది. ఇది ఏది మరి మొత్తం వంట చేయాలి, తినాలి, వెళ్ళాలి అంటే ఇప్పుడు దాకా టైము 3-4 అయిపోతుందేమో. ఇప్పుడు దాకా ఏది కూడా అవ్వలేదు. పాపం చచ్చిపోతున్నారు. 9 అయిందట. ఎంత అయింది బావా? గుట్టు బావా 9 అయిందంట. 9:80 అయిందా? 48 అయింది. ఎక్కడ చూస్తున్నావు నువ్వు? మూడి అమ్మ వాచ్ ఉందిరా మూట నీ దగ్గర. ఇవి గుడ్లేనా? గుడ్లే గురు. అవి మేము ఈ సీజన్లోనే ఉంటాయి కదా, అంటే ఇలాంటి టైంలోనే గుడ్లు ఉంటాయి, బాగుంటాయి. ఇవి కూడా తీస్తాం కదా. ఇప్పుడు ఇది అంతా కొవ్వు అంటారు. ఈ కొవ్వు మనం తీసుకోవాలి కదా. ఇప్పుడు తీసుకోలేదు. అంతా ఎక్కువ దొరకలేదు గురు. ఆల్రెడీ వాళ్ళు పట్టేశారు. లేదంటే బాగుంది, ఎక్కువ దొరుకుతాయి. ఎక్కి అవ్వాల్సింది. చిన్న చిన్న ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పెద్దవి అయితే మాత్రం ఆ తప్పలో ఫుల్గా వచ్చేసింది కదా. మొత్తం వేసేద్దాం, ఆయిల్ వేసేద్దాం కదా. ఫస్ట్ ఇది పులుసు కొంచెం తీద్దాం. కాదు, చింతపెట్టి నానబెట్టుకున్నావా? నిజమే, అదొకటి నానబెట్టాలి గురు. ఇప్పుడు గురు ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? బాగుంటుంది గురు, పీతలతో కదా. ఏమో కొత్తగా ట్రై చేస్తున్నాం కదా. టమాటో ముక్కలా కనిపించట్లేదు గురు. అవి ఎలా కనిపిస్తున్నాయి? రొయ్యల్లా కనిపిస్తున్నాయి అవి. ఎరగదిద్దాం ఈరోజు వంట. ఇప్పుడు బాగా చేసుకున్నాం పీతలు. ఇగో వేసేలా సాల్ట్ కొంచెం వేసిందాం, తర్వాత సరిపోతే వేద్దామేమో కదా. ఏంటది? కారమా? కారమే. పసుపు కొంచెం వేసిందాం, ఎక్కువ పట్టేస్తుంది కొంచెం వేసిన.
గురు ఎలా ఉంది, అదిరిందా? బాగుంది గురు. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇదైతే అదిరింది. రసం చేద్దాం కొంచెం, రసం చేసి, ఎందుకంటే ఆ పీతల పులుసు అంట తింటే జలుబు ఉంటే తగ్గిపోద్ది అంట. నిజంగా పీతల పులుసు తాగితే, తింటే అంటున్నాను. సరిపోద్ది కదా ఈ తప్పిలతో. చింతపండు అయితే వేసుకుంటున్నాం అక్కడ. మరుగుతుంది గురు, మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతుంది వాసన. టేస్ట్ ఎలా ఉందంటే చూసి చెప్తా. నాకు లాలాజలం తిరుగుతుంది నోట్లో, నాకు స్మెల్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ కూడా అదిరిపోయింది నిజంగా. చూస్తావా? ఇస్తా కొంచెం, ఎలా ఉందో చెప్పు. బాగుంది గురు, నిజంగానే అదిరిపోయింది కదా. మరి ఏంటంటే టేస్ట్ చూస్తారా? టేస్ట్ ఎలా ఉందో చెప్పు, అటు చూసి. ఎలా ఉందిరా? కాలదురా. ఎలా ఉంది? ఇగో మా గ్యాంగ్ ఇదే. మామూలుగా రాలేదు, ఇగో చూడు. ఆ కెమెరా దగ్గర చేస్తున్నా. గుమగుమలాడుతుంది స్మెల్. ఇగో గాయస్ ఇలా ఉంది. కొంచెం రైస్ ఉంచుదామేమో కదా, కొంచెం వేసి కొంచెం ఉంచుదాం. గురు వేసిన తర్వాత కలపచ్చు గురు. ఎలా ఉంది? బాగుంది గురు. టేస్ట్ ఎలా ఉంటుంది అంటావు? అబ్బా కథక్క ఉంటుంది. అబ్బాబ్బా అదిరిపోయిందండి అన్నట్టేనా. చోట ఎలా ఉన్నా తిట్టుకోకరా, ఓకేనా? కొంచెం కొంచెం అందరికీ, కొంచెం కొంచెం. ఇది కొంచెం, వైట్ రైస్ కొంచెం. చోటు సరిపోద్దా? ఇగో మరి మనకి ఒక్కటే గరిటె, తప్పదు. దానికి దీనికి అన్నిట్లు ఒకటే గరిటె కాబట్టి వేరేగా అనుకోకండి. సము తింటావా? మా ఇద్దరికి ఉండదు ఏమో మీకు ఇస్తే. మరి మీరు తినకండి, వెళ్ళిపోండి. చాలా ఓకే. ఇప్పుడుదా ఇక్కడ రసం దగ్గర, రసం ఎలా ఉన్నా కొంచెం కొంచెం తినేయండి. ఎలా ఉంది బా? బాగుందా? ఏది నచ్చింది నీకు ఎక్కువ? అదే నచ్చిందా? ఏంటి అది? పీతల్ ఫ్రైడ్ రైస్ అను. ఓకే, ఏది బాగా నచ్చిందిరా మీకు? పీతల్ ఫ్రైడ్ రైసా, వైట్ రైసా? నిజంగా చెప్పండి, పర్లేదు. ఇప్పుడు నేను వండింది నేనే టేస్ట్ చేయాలి. టేస్ట్ చూసి చెప్తా ఏ విధంగా ఉందనేది. ఫస్ట్ వైట్ రైస్ అండ్ పులుసు, ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉందో చెప్తాను. అదిరిపోయింది ఊరు, నిజంగా అదిరిపోయింది. ఏదో నేను వంట చేశానని కాదు కానీ నిజంగా అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. వైట్ రైస్ పులుసు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు పీతల ఫ్రైడ్ రైస్ తిందాం, ఎలా ఉందో చెప్తాను. ఇది కూడా సూపర్ అంటే సూపర్. రెండిట్లో ఏది బెస్ట్ ఉంది నీకు? రెండు కూడా బెస్టే నాకు, రెండు కూడా బెస్ట్. ఏదో నేను వంట చేసానని కాదు కానీ నిజంగా రెండు కూడా బెస్టే. ఏదో కొత్తగా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా వంట చేసి తిన్నారో లేదన్నది. ఇంకా వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ ఇస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మేము ముందుకు వస్తుంటాం.